triplex villas at Kollur, APR Projects. సో ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ కపుల్‌లో మీరు ఒక క్యూట్ కపుల్ కాబట్టి, మీకెవరు మంచి క్యూట్ కపుల్స్, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే గుడ్, బ్యాడ్ 2 షేర్ చేసుకునేవాళ్ళు? అంటే మీరందరూ చాలా మంది కలిసి కంటెంట్ కూడా మేము చేశారు. 'మేఘ్నా ఇంద్రనీలు', 'విష్ణు హ్మ్. సిద్ధు', ఓకే. తర్వాత 'మహి శివ' వి యూజ్డ్ టు జెల్ ఎ లాట్ అన్నమాట. హ్మ్. హ్మ్. సో, హ్మ్. యాస్ ఎ కపుల్స్‌గా మేము కలిసి ఇప్పటికి ఛానెల్ టచ్‌లోనే కూడా ఉన్నారా స్టార్ట్ అంతా? చేయడం. అంటే కొన్ని సీక్వెన్సెస్ జరగడం వల్ల కొంచెం వాళ్ళకి కూడా దూరంగా ఉన్నామన్నమాట. ఓహ్! ఇద్దరు. ఎందుకంటే మా వల్ల జనాలెళ్లి వాళ్ళని క్వెషన్స్ అడగడం, వాళ్ళకి కామెంట్స్ పెట్టడం, వాళ్ళని క్వెషన్ చేయడం జరుగుతుంది. సో, ఎందుకు కొంతకాలం మనమే వాళ్ళ దూరంగా గురించి ఉంటే ఏదో జరిగిందన్న ఒక ఫీలింగ్. వాళ్ళు అంటే ఇప్పుడు చెప్తున్నా గదా! మా ఇద్దరి మధ్య మేము సాల్వ్ చేసుకోవాల్సిందే గానీ, థర్డ్ పర్సన్ వచ్చి సాల్వ్ చేయాల్సిన అంత సిట్యుయేషన్ పెద్ద కాదు. ప్రాబ్లమ్ కూడా అంత కాదు. పెద్ద ప్రాబ్లమ్ గూడా గాదు. మేము ఎవరికీ చెప్పుకోలేదు గూడా. మీరెళ్లి మాట్లాడొచ్చు కదా! మీరెళ్లి సాల్వ్ చేయొచ్చు కదా! అంటే సో, జనాలు సలహాలు ఇచ్చేస్తారు. అండ్ కొంతమంది తెలియనోళ్ళేమో నోరు పారేసుకుంటారు. ఆ నోరు పారేసుకున్న కామెంట్స్ తీసుకునే వాడికి హర్టింగ్‌గా అనిపిస్తాయి. అవును. అవును. సో, మన వల్ల వాళ్ళకి బాధ కలుగుతున్నప్పుడు కొంచెం మనమే దూరంగా ఉంటే బెటర్ గదా! అని చెప్పేసి కొంచెం దూరంగా ఉన్నా. ఓకే. సో, ఇంకేంటి నీ లైఫ్‌లో యాంబిషన్ ఏంటి? ఇండస్ట్రీకొచ్చావు, అనుకుంది రీచ్ అయ్యావా? లేకపోతే లేదు. ఇంకేదో ఫుల్‌ఫిల్ అవ్వాలా? ఐ యామ్ నాట్ హ్యాపీ యెట్. అటు పర్సనల్లీ అండ్ ఫైనాన్షియల్లీ ఆల్సో. అదే పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ ఆల్సో. ఇంకా బెటర్ అవ్వాలి. హ్మ్. ఐ హావ్ టు బి ఎ బెటర్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఐ హ్మ్. హావ్ టు బి ఎ బెటర్ డాడ్ అండ్ ఎ బెటర్ పర్సన్ ఇన్ ద సొసైటీ. హ్మ్. ఫైనాన్షియల్లీ ఆల్సో. ఓకే. సో, సినిమాలు తీయాలి, యాహ్! డైరెక్ట్ చేయాలి. డైరెక్ట్ చేయాలి. మంచి పేరు రావాలి. జనాల్లో మంచి గుర్తింపు రావాలి. మంచి కథలివ్వాలి. హ్మ్. అండ్ డైరెక్షన్‌లో గూడా నా వల్ల ప్రొడ్యూసర్‌కి డబ్బులు మిగలాలి గానీ, నా వల్ల ప్రొడ్యూసర్‌కి డబ్బులు పోకూడదు. హ్మ్. ఎందుకంటే వాడు ఎంతో కష్టపడి ఒక సమ్ అమౌంట్‌ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఒక రూపాయి పెడితే కనీసం రూపాయన్నరన్నా లాభం వచ్చే కథ, కంటెంట్ నేను కన్విన్స్ అయ్యగలిగినప్పుడే ఐ విల్ ట్రై. ఓకే. లైఫ్‌లో ఎప్పుడైనా ఏడ్చావా ప్రీతం? ఏడ్స్ హ్మ్. అంటే అందరికి కనపడేలాగా ఈ 16 నెలల్లో ఎప్పుడైనా ఏడ్చావా? వస్తాయి. ఆ? డెఫినైట్లీ వస్తాయి. అంటే లైక్ పిల్లల్ని చూడలేదని వెనెవర్ ఏడ్చావా? వెనెవర్ ఐ థింక్ అబౌట్ దెమ్, వెనెవర్ ఐ థింక్ అబౌట్ కిడ్స్, హ్మ్. ఐ డెఫినైట్లీ గెట్ దట్. రూమ్‌లో కూర్చొని ఒక్కడే ఏడుస్తావా? అమ్మ ఏడవడం అంటే బోర్‌ని ఏడ్చేయటం ఏమి ఉండదబ్బా! హ్మ్. లైక్ ఐ ట్రై టు బి మెచ్యూర్డ్ ఈవెన్ ఇఫ్ ఐ హావ్ కెమెరా బిఫోర్, ఐ డోంట్ హావ్ ద కెమెరా బిఫోర్ ఆల్సో. హ్మ్. నాకు ఐ ట్రై టు బి రాక్ సాలిడ్ బేసికల్లీ. అన్ని ఎమోషన్స్‌ని కూడా ఒక లెవెల్ మీదకే ఉంచుతాను. ఫ్రెండ్‌షిప్స్ కూడా నచ్చావు గదా! అని జెప్పి థిక్ ఫ్రెండ్‌షిప్పులు జేసేసి రేపొద్దున ఏదో గొడవ అయిపోతే నువ్వెవడో నాకు తెలీదన్న మాటలు నాకు నచ్చదు. కానీ సర్ఫేస్ లెవెల్. ఓకే. సో, నువ్వు నేను ఒక 10 సంవత్సరాల తర్వాత కలిసినా, ఒక 10 సంవత్సరాల క్రితం కలిసినా గాని ఒకటే లెవెల్ ఆఫ్ ఇది ఉండాలి. బాగా క్లోజ్ అయిపోయి, ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసి విడిపోయి, మొహాలు తెలియనట్టు నేను ఉండలేను. నాకేంటంటే ఐ కెన్ ఫర్‌గివ్. నీకు నాకు గొడవయిందనుకో, నువ్వు మళ్ళీ నాతో వచ్చి మాట్లాడావంటే నేను మళ్ళీ తిరిగి నీతో మాట్లాడేస్తా. హ్మ్. నువ్వెవరో నాకు తెలీదురా, నేను నీతో మాట్లాడను. నీ మొహం నాకు కూడా చూపించు. ఇలా నేను మాట్లాడలేను. ఐ కెన్ ఫర్‌గివ్. క్షమించే గుణం ఉంది. ఆబ్వియస్‌లీ నేను ఐ కెన్ ఫర్‌గివ్. అట్ ద సేమ్ టైమ్ ఆ తర్వాత నుంచి నా జాగ్రత్తలో నేనుంటా మళ్ళీ. ఇంతకు ముందు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌తో నేను నేర్చుకున్న లెసన్‌తో హ్మ్. ఏదైతే తప్పు వాళ్ళది అవతల పర్సన్ దగ్గర రిపీట్ చేసానో అది మళ్ళీ నేను చేయను. లెసన్ వన్స్ లెర్న్డ్ ఈస్ లెర్న్డ్. ఓకే. ఎవరు ఫేవరెట్ హీరో? అందరూ చెప్పా గదా! ఐ టేక్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీబడీ. బట్ 'సూర్య' అంటే ఒక తెలియని చాలా ఇష్టం అన్నమాట. హ్మ్. నేను 'మనసు మమతకి' వెళ్ళే ముందు కూడా నైట్ ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే మార్నింగ్ పొల్లాచిలో దిగాలి. ఆ ముందు రోజు సాయంత్రం మాకు వేరే షూట్‌కెళ్ళాను యాక్చువల్లీ. వేరే షూట్ కంప్లీట్ చేసుకొని మేమందరం టీమ్ అందరం షూటింగ్‌కెళ్ళిన మా టీమ్ అందరం కలిసి 'సింగం 2' సినిమా రిలీజ్ అయితే 'సింగం' సినిమా స్క్రీన్ మీద చూసి యాక్టింగ్ అంతే ఇదిరా అసల ఆ మ్యాచోనెస్, ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు అని ఫీల్ అయ్యి, నేను కూడా ఇలా చెయ్యాలి అని ఇన్‌స్పైర్ అయ్యి 'మనసు మమత' స్టార్ట్ చేశాను ఆ జర్నీ. హ్మ్. కలిసావా ఎప్పుడన్నా సూర్యని? అబ్బో! కలవలేదు ఇంతవరకు గాని, ఓకే. బట్ కలిస్తే మాత్రం నాకు తెలీదు. ఐ డోంట్ నో హౌ ఐ విల్ రియాక్ట్. అంతేనా? ఓకే. సూపర్. నాకు మొన్న 'బిగ్ బాస్' ఎపిసోడ్‌లో కూడా సూర్య వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఒకవేళ నేను 'బిగ్ బాస్‌లోకెళ్ళుంటే, నాగార్జున సూర్యని కలవడానికి బయటకొచ్చేస్తావా అని ఒకవేళ ఆయన గనక అడుగుంటే, డెఫినెట్‌గా వచ్చేసేవాడిని నేను కూడా సూర్యని హ్మ్. కలవడానికి. సో, 'బిగ్ బాస్' ఎప్పుడు వెళ్ళాలనిపించలేదా? కాల్ రాలేదా? అంటే ఈ సీజన్ అనుకున్నా. ఒకవేళ ఓకే. అవకాశం వస్తే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నా. ఈ సీజన్ నిన్ను పిలిచేవాళ్ళనే కాంటెంట్ బాగా వస్తదని. ఇంకా గొప్ప కంటెంట్‌లు ఇచ్చేవాళ్ళు ఉన్నారేమో. వి డోంట్ నో లైక్ ఇప్పుడు కంటెంట్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల లేదు. అక్కడ జరిగే సీక్వెన్సెస్, సిట్యుయేషన్స్‌ని బట్టి మారిపోద్ది. ఇప్పుడు 'శేఖర్ భాష' లాంటి పర్సన్ దగ్గర నుంచి ఎంతో కంటెంట్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేసి తీసుకొని ఉండుండొచ్చు. హ్మ్. హ్మ్. బట్ హ్మ్. ఆయన తొందరగానే ఎళ్ళిపోయారు గదా! ఓకే. సో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్.
యావర్ అనే పర్సన్ అంతకుముందు సీజన్ 7లో ఎవరికీ తెలీదు. బట్ అలాంటి పర్సన్ లైక్ బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ వరకు ఫినాలే వరకు ఉన్నారు గదా! రెగ్యులర్‌గా ఫాలో అవుతావు బిగ్ బాస్ అయితే. చూస్తా ఉంటాం. అమ్మ చూస్తారు కాబట్టి చూస్తా ఇంట్లో. ఓకే. సో ఎవరు అనుకుంటున్నావు విన్నర్ ఈసారి? ఈ సీజన్ అయితే ప్రిడిక్టబుల్ లేదబ్బా! అవునా? ఎందుకంటే రెగ్యులర్‌గా చూడట్లేదు నేను. అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఎ వైల్ అలా అలా విన్నర్ నేమ్ హాల్‌లో అటు ఇటు తిరుగుతూ విన్నర్ నేమ్ ఈ వీక్ చెప్తే నెక్స్ట్ వీక్ వాళ్ళు బయటకొచ్చేస్తున్నారు. హాల్‌లో అటు ఇటు తిరుగుతూ చూడటమే గానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చూడట్లేదు. ఓకే. సో కుక్కలు పెంచుతావు గదా? ఆ! డాగ్స్ ఒకటుంది ప్రస్తుతానికి. ఆ! ఇట్స్ ఏ క్రాస్ బ్రీడ్ అన్నమాట. ఓకే. జర్మన్ షెపర్డ్ అండ్ ల్యాబ్ మిక్స్. ఓకే. ఎలా ఉంటది ఆ కుక్క? చాలా కామ్. అది ఆ! అసలు ఇంట్లో ఉందా లేదా అన్నట్టే ఉంటది. వెరీ హ్మ్. అంటే అఫెక్షనేట్. క్రాస్ బ్రీడ్ ఎందుకని ఆ థాట్ ఎందుకొచ్చింది? థాట్ ఏం లేదు. అండ్ యాక్చువల్లీ మేము పే చూడటానికి వెళ్ళినప్పుడు పప్స్‌ని చూడటం యాక్చువల్లీ మా అక్క వాళ్ళ బాబుకి పప్స్ అంటే ఆడు చిన్న పిల్లోడు ఆడు జస్ట్ అప్పటికి ఇంకా 1 ఇయరో, 1 ½ ఇయరో ఉంది. సరే వాడిని తీసుకొని వెళ్దాం అని చెప్పి మా అక్క, నేను, మానస, బాబు ఎళ్ళామన్నమాట. వాళ్ళ కలీగ్ వాళ్ళ ఇంట్లో కుక్కలు పుట్టినాయి అన్నమాట. హ్మ్. సో ఎళ్తే వాడు కాసేపు దాంతో ఆడుకున్నాడు. దీంట్లో ఈ చిన్న పప్పొచ్చి కాసేపు మానసతో ఆడుకుంది. హ్మ్. సో తినకు నచ్చింది. సరే నచ్చింది కదా! అని చెప్పి తీసుకొనొచ్చాం. ఇట్స్ లైక్ ఫిబ్రవరి 13థ్ ఎళ్ళాం. సరే వాలంటైన్స్ డే గిఫ్ట్ కదా! అని చెప్పి తనకి తీసుకున్నాం సో అన్నమాట. ఇప్పుడు అది పెరిగి పెద్దదై ఇంతదైపోయింది. ఆల్‌మోస్ట్ లైక్ 8 ½ ఇయర్స్ అవుతుంది. 8 ½ ఇయర్స్ అయిపోయింది. హ్మ్. వావ్! సూపర్. సో ఏం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ అండ్ ఫైనల్‌గా? నిన్ను ప్రేమించే మీ రూరల్ ప్రేక్షకులకి నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతారు కాబట్టి. అంటే నేను ఎమోషనల్ అవ్వాలి అనుకోని రాలేదు బేసికల్లీ టు బి యెస్. ఫ్రాంక్. నిజం తెలియాలనొచ్చా. నిజం కూడా ఇప్పుడు నాకు తనకి తెలిస్తే చాలు. జనాలందరికీ తెలియాల్సిన అవసరం లేదు. బికాజ్ లైక్ అంటే ఒక పర్స్పెక్టివ్‌లో కొంతమందేంటంటే అపోహలున్నాయి. సో అవును. వీళ్ళు ఈ రీజన్ వల్ల విడిపోయారేమో, ఈ రీజన్ వల్ల విడిపోయారేమో అని చెప్పి. మా ఇద్దరి మధ్య విడిపోయేంత రీజన్స్ కూడా ఏం లేవు. జస్ట్ తెలియని గ్యాప్ ఒకటి క్రియేట్ అయింది అంతే. తను వాళ్ళ ఇంట్లో, నేను మా ఇంట్లో. అదే ఒకే ఇంట్లో ఉండుంటే అసలు ఇంత ప్రాబ్లమ్ కూడా అయ్యుండేది కాదు. ఎప్పుడో వి వుడ్ హావ్ సాల్వ్డ్ ఇట్ అండ్ లివ్డ్ హ్యాపీలీ టుగెదర్. ట్రై చెయి ఇప్పుడు నువ్వెళ్లి ఉండటానికి చిన్నగా. ఏది? నువ్వెళ్లి ట్రై చెయి చిన్నగా ఉండటానికి. చేస్తున్నాను. ఆ! ఐ యామ్ ట్రైయింగ్. ఆ! ఐ యామ్ ట్రైయింగ్. హైదరాబాద్‌లోనే ఉంటున్నారు కదా ఇప్పుడు. హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. హ్మ్. చెప్తారు. అంటే చాలా మంది అలా చేయొచ్చు కదా! ఇలా చేయొచ్చు కదా! అది చేయొచ్చు కదా! ఇది చేయొచ్చు. సలహాలు ఆర్ ఈజీ. బట్ ప్రాక్టికల్లీ ఒక పర్సన్ దాన్ని అవునవును. చెప్పడం ఎక్స్‌పీరియన్స్ చాలా ఈజీ. చేస్తున్నప్పుడు ఆహ్, అన్ని సిట్యుయేషన్స్, సినారియోస్ అనుకూలంగా ఉండవు. హ్మ్. సో ఎనీహౌ మానస యాస్ ఎ బ్రదర్‌గా చెప్తున్నాను. మీ ఇద్దరు కలవాలని, మీ ఇద్దరు కలిసి ఉండాలని కొన్ని కోట్ల మంది ఆడియన్స్ అనుకుంటున్నారు. డెఫినెట్‌గా మీ ఇద్దరు కలుస్తారని నేను అనుకుంటున్నాను. సో ప్రీతం పిల్లలతో ఎంత హ్యాపీగా స్పెండ్ చేసే టైం ఇప్పుడు. పిల్లలు ఎదిగేటప్పుడు వాళ్ళ చిన్న చిన్న నవ్వులు, మాటలు అవన్నీ చూస్తున్నప్పుడు యాహ్! ఐ యామ్ మిస్సింగ్ దెమ్ ఎ లాట్. రేపు పొద్దున హ్మ్. మేబీ ఫినాన్షియల్‌గా బెటర్ అవ్వచ్చు కానీ జరిగిపోయిన ఈ టైమ్ అంతా గూడా లైక్ కాంట్ గెట్ బ్యాక్. హ్మ్. అదొక్క బాధ చాలా ఉంది నాకు. సో అయిపోతుంది. డేస్ ఆర్ పాసింగ్. పెరిగిపోతున్నారు. లైక్ ఐ హావ్ బీన్ మిస్సింగ్ దెమ్ ఫర్ పాస్ట్ 1 ½ ఇయర్ అంటే, ఈ 1 ½ ఇయర్‌లో ఎన్ని హగ్స్, ఎన్ని కిసెస్, ఎన్ని నైట్స్ వాళ్ళతో ఉండటం మిస్ అయ్యాను. అర్థమవుతుంది పెయిను. హ్మ్. డెఫినెట్‌గా నీకు మంచి జరుగుతుంది. మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్‌గా మీ ఇద్దరు కలిసి హ్యాపీగా పిల్లలతో స్పెండ్ చేయాలి. పిల్లలకి నాన్న లేని లోటు అనేది చాలా కష్టం. అంటే నాన్న దూరంగా ఉన్నాడు. నాన్న ఉన్నా కానీ మన దగ్గరికి రాడు అనేది వాళ్ళ మైండ్‌లో పడకూడదు ఎప్పుడు కూడా. అలా పడ అంటే ఇంక పడకూడదు. ఒకవేళ పడే టైం ఉన్నా గాని నువ్వు వాళ్ళతో కలిసిపోవాలని మనస్ఫూర్తిగా ఐయామ్ కోరుకుంటున్నాను. హోపింగ్ ఐల్ హావ్ మై కిడ్స్, ఐల్ హావ్ మై వైఫ్ టుగెదర్ అండ్ మళ్ళీ ఇంకోసారి మేము నలుగురం కలిసి ఒక ఒక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకొద్దురు. ఓకే. సో థాంక్ యూ. సంక్రాంతికి కలిపి ఒక ఇంటర్వ్యూ చేద్దాం. సో డెఫినిట్‌గా మీరు కలుస్తారనే నమ్మకం నాకుంది. దేవుడున్నాడు పైన. హ్మ్. అన్నీ ఇలా చేసేస్తాడు. సో సో విష్ యూ గుడ్ లక్. థాంక్ యూ సో మచ్ ప్రీతం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.